ఒకసారి మా అబ్బాయికి ఒంట్లో బాగుండకపోతే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు, పక్కన ఇంకొక ఆవిడ కూర్చుంది. ఆ పెద్ద ఆవిడ వణికిపోతోంది జ్వరంతో. శాలువా కప్పి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆవిడ్ని పిలవాలి డాక్టర్ గారు. నేనే ఉన్నాం. అయ్యో పాపం పెద్ద ఆవిడ చాలా బాధలో ఉందని చూస్తున్నాను. ఇంతలో ఆ హాస్పిటల్ ముందు కారు ఆగింది. అందులోంచి ఒక ఆయన దిగుతున్నాడు. ఆ బయట ఉన్న నర్సు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి డాక్టర్ గారికి చెప్పింది, ఎవరో ఫలానా ఆయన వస్తున్నారు. డాక్టర్ గారు గబగబా బయటకు వచ్చి రండి రండి అని ఆయన చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఏమి ఇలా వచ్చారని లోపలికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ పెద్ద ఆవిడ పక్కన కూర్చున్న ఆవిడ, ఆ లోపలికి వెళ్ళినవాడు నీ కొడుకే కదూ అంది. అవునమ్మా నా కొడుకే అంది. నిన్ను వెడుతూ చూశాడు కదా, అంత కష్టపడి కన్నావే, ఆస్తి అంతా అమ్మి తండ్రి లేకపోతే పెంచి పెద్ద చేశావే, ఇవాళ నిన్ను ఇలా వదిలేశాడు ఒక్కదాన్ని. వాడేమో అంత ఐశ్వర్యం సంపాదించాడు, అంత పెద్ద అధికారి, అంత గౌరవం పొందుతున్నాడు. ఇలా వెడుతూ నిన్ను చూసి అమ్మా హాస్పిటల్కి వచ్చావు ఒంట్లో బాగోలేదా అని కూడా అడగలేదు. అలాంటి పిల్లాడు ఉంటే ఎంత పోతే ఎంతమ్మా అంది. ఆ జ్వరంతో ఉన్న తల్లి వెంటనే అంది, అమ్మా అంత మాట అనకు, వాడు నన్ను చూసినా చూడకపోయినా వాడు 100 ఏళ్ళు బ్రతకాలమ్మా, వాడు ఉంటే ఎంత పో అన్న మాట మాత్రం అనకు, నేను తట్టుకోలేనంది. అది అమ్మ అంటే. తనని చూసినా చూడకపోయినా కూడా బిడ్డ బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. నిజంగా చెప్పాలంటే నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకే అమ్మ ఉంటే నేను సాయంకాలం ప్రవచనం లోపల ఒకసారి ఇంటికి వెళ్ళి మా అమ్మగారి కాళ్ళకి దండం పెట్టి మళ్ళీ వచ్చేవాడిని. ఇది చెప్తున్నప్పుడు నేను అయ్యో మా అమ్మ వెళ్ళిపోయిందే అని బాధ కలుగుతూ ఉంటుంది నాకు మనసులో. అంత గొప్పది అమ్మ. మీ అందరి పిల్లలకి నేను చెప్పే మొట్టమొదటి విషయం ఒక్కటే, అమ్మని మోసం చెయ్యడం, అమ్మ దగ్గర దాపరికం, అమ్మకి చెప్పలేని పనులు చెయ్యకుండా ఉండడం మీరు నేర్చుకుంటే మీకు జీవితంలో అన్ని విలువలు తమంత తాము అబ్బేస్తాయి. ప్రారంభం ఎక్కడ అంటే ఇక్కడే ఉంటుంది. ఇంజన్ పట్టాల మీద పరిగెత్తింది అనుకోండి, వెనకాతల 23 కోచ్లున్నా 27 కోచ్లున్నా అన్నీ పట్టాలు పట్టుకుని తిరుపతి వెళ్ళిపోతాయి. ఇంజన్ ఒక్కటి పట్టాలు తప్పిందనుకోండి, మిగిలిన కోచ్లన్నీ పట్టాలు తప్పుతాయి. అవి కోచ్లేమో కానీ ఇంజన్లు మాత్రం కావు. ఇంజన్ ఒక్కటే ఉంటుంది. మీరు వృద్ధిలోకి రావడానికి ఇంజన్ అమ్మ. అమ్మకి గౌరవం ఇవ్వడం, అమ్మకి చెప్పకూడదన్న పనిని చెయ్యకుండా ఉండడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు పట్టాల మీద పరిగెడతారు.